గోల్డెన్ కథలు. కోనసీమలోని ఒక పచ్చని గ్రామం చింతలపూడి. ఊరిలోనే పెద్ద కాపు కుటుంబానికి చెందిన అన్నపూర్ణమ్మకు పట్టింపులు ఎక్కువ. తన కొడుకు సూర్యం కోసం పొడవుగా సినిమా హీరోయిన్లా ఉండే కోడలు కావాలని ఆమె ఆశ. అన్నపూర్ణమ్మ ఇంట్లో పెళ్లి చూపులకు వెళ్లడానికి బయలుదేరింది. పక్కనే భర్త వెంకట్రామయ్య కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. ఏవండి, ఆ కారు డ్రైవర్ సుబ్బణ్ణి త్వరగా రమ్మనండి. ముహూర్తం దాటిపోతే ఆ పిల్లకు మన సూర్యానికి పెళ్లి కుదరడం కష్టం. నేను ముందే చెప్తున్నాను. పిల్ల కనీసం 5 అడుగుల 5 ఇంచులైనా ఉండాలి. మన వంశంలో అందరూ పొడిగే. ఏమే అన్నపూర్ణ, పిల్లకు రూపం గుణం ముఖ్యంగాని ఆ కొలతలేమిటి? ఏమైనా బట్టలు కొనడానికి బజారుకు వెళ్తున్నామా? ఇంచులు లెక్క వేయడానికి? మీకు అన్నీ ఎగతాళేనండి. రేపు పొద్దున ఊర్లో జాతర జరిగినప్పుడు నా పక్కన నడిచే కోడలు రాజహంసలా ఉండాలి. పొట్టిగా ఉంటే చుట్టుపక్కల వాళ్లంతా నవ్వుతారు. నా పంతం నేను నెగ్గించుకుంటాను. అప్పుడే సూర్యం అక్కడికి వచ్చి, అమ్మా, నాకేమీ అంత పట్టింపులు లేవమ్మా. కానీ చదువుకున్న పిల్ల అయితే చాలు. నా ఉద్యోగానికి తగ్గట్టు బుద్ధిగా ఉంటే చాలమ్మా. నువ్వూరుకోరా సూర్యం, నీకు లోకం తెలీదు. ఈ అన్నపూర్ణమ్మ తెచ్చే కోడల్ని చూసి ఊరంతా కుళ్ళుకోవాలి. పదండి, ఆలస్యమవుతోంది. అందరూ కలిసి అంబాజీపేటలో ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్లారు. అక్కడ అమ్మాయి పద్మావతి ఎంతో అందంగా లక్ష్మీదేవిలా ఉంది. కాని ఆమె పొడవు కేవలం 4 అడుగుల 8 ఇంచులు మాత్రమే. అంటే కొంచెం పొట్టిగా ఉంది. పద్మావతి కాఫీ కప్పులు పట్టుకుని ఎంతో వినయంగా లోపలికి వచ్చింది. ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ ఉంది. కాని అన్నపూర్ణమ్మ కళ్ళు మాత్రం అమ్మాయి ముఖంపై కాకుండా ఆమె పాదాల వైపు, పొడవు వైపు చూస్తున్నాయి. అన్నపూర్ణమ్మ పద్మావతిని కింద నుంచి పైదాకా పరీక్షగా చూస్తూ పక్కనే ఉన్న వెంకట్రామయ్య చెవిలో గుసగుసలాడింది. ఏమండి, పిల్ల చాలా పొట్టిగా ఉందే. నేను అనుకున్న దానికి సగం కూడా లేదు. ఈ పిల్లను మన ఇంటి కోడలుగా తెచ్చుకుంటే నా పరువేం కాను. నోరు మూసుకో అన్నపూర్ణ. పిల్లకు ఎంత చక్కటి కళ్ళున్నాయో చూడు. సంగీతం వచ్చు అంది, పైగా డిగ్రీ చదివింది. మన సూర్యానికి పిల్ల నచ్చింది. అటు చూడు. సూర్యం పద్మా వైపు చూస్తూ నవ్వి తల్లితో, అమ్మా, పిల్ల చాలా బాగుంది. నాతో మాట్లాడినప్పుడు ఎంతో బుద్ధిగా సమాధానం చెప్పింది. నాకు ఈ సంబంధం ఇష్టమేనమ్మా. అన్నపూర్ణమ్మకు మనసులో ఇష్టం లేకపోయినా భర్త కొడుకు ఒత్తిడి చూసి, సరే, మీరందరూ అంతగా అంటుంటే నేనేం చెప్తాను. కాని పెళ్లి తర్వాత నా మాట జరగాలి, గుర్తుపెట్టుకోండి. అలా అన్నపూర్ణమ్మ మనసులో చిన్న అసంతృప్తి ఉన్నప్పటికీ వెంకట్రామయ్య చొరవతో సూర్యం పద్మావతుల పెళ్లి వైభవంగా జరిగింది. పద్మావతి పొట్టు కోడలుగా అన్నపూర్ణమ్మ ఇంట్లో అడుగుపెట్టింది. పెళ్లయ్యి ఇంటికి వచ్చిన రోజు నుంచి అన్నపూర్ణమ్మ ప్రతి విషయానికి కోడలి పొడవును ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. వంటింట్లో డబ్బాలు అందకపోవడం, బట్టలు ఆరేయడం లాంటి పనుల్లో పద్మావతి పడే ఇబ్బందులను చూసి అన్నపూర్ణమ్మ నవ్వుకుంటూ ఉండేది. పద్మావతి వంటింట్లో పైన ఉన్న పంచదార డబ్బా అందుకోవడానికి స్టూల్ వేసుకుని ప్రయత్నిస్తోంది. అంతలో అన్నపూర్ణమ్మ వంటింట్లోకి వచ్చింది. ఏమ్మా పద్మ, అప్పుడే స్టూల్స్, కుర్చీలు వాడడం మొదలుపెట్టేశావా? నేను ముందే చెప్పాను మా వెంకట్రామయ్య గారికి, మన ఇంటి వంటగది అరలు చాలా ఎత్తుగా ఉంటాయని. నాకైతే నుంచోకుండానే ఆ డబ్బాలు అందుతాయి. పర్లేదు అత్తయ్య గారు, కొంచెం అలవాటు పడితే నాకు అందుతాయి. అయినా పొట్టిగా ఉంటే కింద పడిన వస్తువులు త్వరగా ఏరుకోవచ్చు కదా అత్తయ్య గారు. అబ్బో, మాటలకేం తక్కువ లేదు. పొట్టి వాళ్ళకి బుద్ధులు ఎక్కువ అంటారు. అది నిజమేనన్నమాట. సరే కాని ఆ పెరట్లోకి వెళ్లి దండ మీద ఉన్న బట్టలు తీసుకునిరా చూద్దాం. పద్మావతి పెరట్లోకి వెళ్లి దండం వైపు చూసింది. దండం చాలా ఎత్తులో ఉంది. ఆమె చేతులు పైకెత్తినా అందడం లేదు. అంతలో సూర్యం అక్కడికి వచ్చాడు. ఏంటి పద్మ, అమ్మ నిన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నట్లుంది. నువ్వేమీ బాధపడకు, నేను ఉన్నానుగా. బాధేం లేదండి. అత్తయ్యగారు పైకి అలా అంటారు కాని మనసు మంచిదే. అయినా పొడవుతో ఏం చేస్తుంది చెప్పండి. మనసులు పొడవుగా ఉంటే చాలు. అన్నపూర్ణమ్మ దూరం నుంచి చూస్తూ మనసులో, ఈ పిల్లకసలు కోపరాదేంటి? ఎంత ఎగతాళి చేసినా నవ్వుతూనే సమాధానం చెప్తోంది. ఎలాగైనా దీన్ని ఒక్కసారైనా తక్కువ చేసి చూపించాలి. కొద్ది రోజులకు చింతలపూడి గ్రామంలో ప్రసిద్ధమైన మహాలక్ష్మి అమ్మవారి జాతర వచ్చింది. అన్నపూర్ణమ్మ తన పంతం కొద్దీ కోడలు పొట్టిగా ఉందని అందరికీ చూపించకూడదని ఒక ఉపాయం ఆలోచించింది. ఇంట్లో అందరూ జాతరకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. పద్మావతి అందమైన చీర కట్టుకుని వచ్చింది. అన్నపూర్ణమ్మ పద్మావతిని చూసి, పద్మా, నువ్వు జాతరకు వస్తున్నావు సరే, కాని నా పక్కన నడిచేటప్పుడు కాస్త వెనుకగా నడు.
నువ్వు నా పక్కన ఉంటే నేనేదో పెద్ద తాటి చెట్టులా, నువ్వు చిన్న మొక్కలా కనిపిస్తావు. ఊరి వాళ్ళంతా నవ్వుతారు. అన్నపూర్ణ, నీ పిచ్చి ఇంకా తగ్గలేదు. జాతరలో ఎవరు పక్కన నడిస్తే ఏంటి? పద్మ, నువ్వు నా పక్కన నడువమ్మా. నీకు నేనున్నాను. పర్లేదు మామయ్య గారు, అత్తయ్యగారు చెప్పింది కూడా నిజమే కదా. నేను వెనక నడిస్తే అత్తయ్యగారి ముత్తైదువతనం, అందం అందరికీ బాగా కనిపిస్తాయి. నేను వెనక నుండే జాతర చూస్తాను. అమ్మా, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. పద్మ ఎంత ఓర్పుగా ఉందో చూడు. నువ్వైతే ఈ పాటికి ఇల్లు పీకి పందిరి వేసేదానివి. సర్లేండి, మీరంతా ఒకటే. నన్ను ఒంటరిదాన్ని చేయండి. జాతరకు పదండి ముందు. జాతరలో అన్నపూర్ణమ్మ ఎంతో గర్వంగా ముందు నడుస్తోంది. పద్మావతి, సూర్యం వెనక నడుస్తున్నారు. ఊరి వాళ్లంతా అన్నపూర్ణమ్మ కోడలి రూపం, వినయం చూసి మెచ్చుకుంటున్నారు. కాని అన్నపూర్ణమ్మ మాత్రం తన కోడలు పొట్టిదనే అహంకారంతోనే ఉంది. అక్కడ అన్నపూర్ణమ్మ చెల్లి కనకదుర్గ ఎంతో హడావుడిగా నగలు వేసుకుని ఎదురుపడింది. ఆమెకు కాస్త నోటిదూల, అహంకారం ఎక్కువ. అక్కయ్య, అన్నపూర్ణక్కయ్య, ఇటు చూడు, నేను ఎలా ఉన్నాను? బావగారు నమస్కారం అండి. వరే సూర్యం, పెళ్ళయ్యాక భలే కళ వచ్చేసిందిరా నీకు. దుర్గా, నువ్వా? ఎప్పుడొచ్చా ఊరు నుంచి? జాతరకు వస్తావని అనుకోలేదు. నిన్న రాత్రి వచ్చానక్క. అవును, ఈ పిల్లేనా నీ కోడలు? ఇదేంటక్క, నువ్వేమో 5 అడుగుల 5 ఇంచులుంటావు. నీ పక్కన ఈ పిల్ల చాలా పొట్టిగా ఉందేంటి? పెళ్లి చూపుల్లో కొలతలు సరిగ్గా చూసుకోలేదా? మా ఇంట్లో కోడల్ని చూడు, సినిమా హీరోయిన్ రోజాలాగా పొడవుగా ఉంటుంది. అది 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 కాదు దుర్గా, పిల్ల గుణం మంచిదని సూర్యానికి నచ్చింది, అందుకే చేశాం. గుణం సరేనక్క, కానీ నీ రాజసం ఎక్కడా? నీ పక్కన ఈ పిల్ల నడుస్తుంటే అస్సలు బాగోలేదు. జాతరలో అందరూ చూసి నవ్వుకుంటారు. అన్నపూర్ణమ్మ అవమానంగా ఫీలవుతూ తల దించుకుంది. సూర్యం, వెంకట్రామయ్య కోపంతో ఊగిపోతుండగా పద్మావతి ఎంతో ప్రశాంతంగా ముందుకు వచ్చి ముఖంపై చిరునవ్వుతో, నమస్కారం చిన్నత్తయ్య గారు. మీ కోడలు పొడవుగా ఉందన్నమాట నిజమే కావచ్చు, కానీ తాటి చెట్టు ఎంత పొడవుగా ఉన్నా నేడివ్వడానికి పనికిరాదు. అలాగే ఆకాశంలో మబ్బులు ఎంత ఎత్తులో ఉన్నా భూమి మీద ఉన్న చెరువు నిండాల్సిందే కదా చిన్నత్తయ్య గారు. రూపంలో కొంచెం పొట్టిగా ఉన్నా అత్తయ్యగారి మీద గౌరవంలోనూ ఈ ఇంటి బాధ్యతలను మోయడంలోనూ నా మనసు మీ కోడల కంటే ఎక్కువే ఎత్తులో ఉంటుందిలేండి. కనకదుర్గ పద్మావతి సమాధానానికి ఒక్కసారిగా షాక్ తిని ముక్కు మార్చుకుంటూ, అబ్బా, పట్టి వాళ్ళకి బుద్ధులు ఎక్కువ అంటారు. నీకు మాటలు కూడా ఎక్కువేనన్నమాట. మాటలు కాదు చిన్నత్తయ్య గారు, సమయస్ఫూర్తి. కొండంత బరువున్న ఇనుప పెట్టెను లాగడానికి కూడా చిన్న గడ్డపారే కావాలి కాని పెద్ద తాటి దూలం పనికిరాదు కదా. రూపం చిన్నదైనా చేసే పని పెద్దదైతే చాలు అనుకునేదాన్ని. అయినా మీ కోడలు రోజాలాగా పొడవుగా ఉంటే సంతోషమే, కాని అమ్మవారి గుడి గోపురం ఎంత ఎత్తులో ఉన్నా మనం మొక్కడానికి కింద ఉన్న గడప దగ్గరికి వంగాలి కదా అత్తయ్య గారు. శభాష్ కోడలా, కరెక్ట్గా చెప్పావమ్మా. కనకదుర్గా, విన్నావుగా? పొడవు చూసి మురిసిపోకు, బుద్ధి కూడా ఉండాలి. సర్లేండి బావగారు, మీరంతా ఒకటయ్యారు. నేను అమ్మవారి దర్శనానికి వెళ్తున్నా, సాయంత్రం మీ ఇంటికొస్తా అని కనకదుర్గ చకచక వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ మనసులో కోడలి మాటలకు లోలోపల కొంచెం గర్వపడినా పైకి మాత్రం పంతం వదలలేదు. చూసావా అన్నపూర్ణ, నీ చెల్లి దుర్గ వదరబోతుతనం. నీకు కూడా సరిగ్గా అలాంటి బుద్ధే ఉంది. అందుకే నీకు ఆ మాటలు కరెక్ట్గా తగిలాయి. పద్మ, చాలా బాగా సమాధానం చెప్పావు. మా పిన్నికి నోటి దురద ఎక్కువ. నాకేం బాధ లేదండి. అత్తయ్యగారు అన్న దాంట్లో తప్పే ఉంది. నా పొడవు అంతే కదా. పదండి, అమ్మవారి దర్శనం చేసుకుంది. జాతర ముగిసి అందరూ ఇంటికి వచ్చారు. ఆ రాత్రి విపరీతమైన గాలివాన మొదలైంది. పాత పెంకుటిల్లు కావడంతో పడమటి గదిలో ఉన్న పాత సామాగ్రిని సర్దడానికి అన్నపూర్ణమ్మ ఒంటరిగా వెళ్ళింది. ఆ గదిలో పెద్ద కడప రాళ్లతో కట్టిన పాత అరలు ఉన్నాయి. వాటిలో భారీ ఇత్తడి గంగాళాలు, సామాన్లు ఉన్నాయి. వాన నీరు నాని ఆ గోడ బలహీనపడింది. రాత్రి 11 అయింది. కరెంటు పోయింది. బుడ్డి దీపం వెలుగులో అన్నపూర్ణమ్మ గదిలో సామాన్లు సర్దుతోంది. హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చింది. అన్నపూర్ణమ్మ గట్టిగా అరుస్తూ, ఏమండి, సూర్యం, రక్షించండి, గోడ విరిగిపోతోంది. అన్నపూర్ణమ్మ పైనున్న ఇత్తడి గంగాళాన్ని తీయబోతుండగా ఆ భారీ గంగాళం పక్కనే ఉన్న చెక్క దూలం ఆమెపై పడింది. అన్నపూర్ణమ్మ కాలు ఇరుక్కుపోయింది.
ఆమె ఎంత ప్రయత్నించినా కదలలేకపోయింది. వెంకట్రామయ్య గది బయట నుండి గట్టిగా తలుపు తడుతూ, అన్నపూర్ణ, తలుపు లోపల గడియ పెట్టేశావు. ఈ పాత తలుపు రావడం లేదు. సూర్యం, గొడ్డలి తీసుకురా, విరగొడదాం. నాన్న, తలుపు వెనక పెద్ద బల్ల అడ్డం పెట్టినట్లుంది. రావడం లేదు. లోపల అమ్మకు ఏమైనా జరిగితే ఎలా? అన్నపూర్ణమ్మ ఏడుస్తూ లోపల నుంచి, సూర్యం, ఏమండి, త్వరగా రండి, నా కాలు కదలడం లేదు, నన్ను కాపాడండి. తలుపు ఎంతకీ రావడం లేదు. సమయం గడుస్తోంది. అంతలో పద్మావతికి ఒక ఉపాయం తట్టింది. ఆ గదికి పక్కన ఒక చిన్న కిటికీ ఉంది. అది చాలా చిన్నది. కేవలం చాలా సన్నగా పొట్టిగా ఉన్నవాళ్లు మాత్రమే దూరగలిగేంత చిన్నది. ఏమండి, ఆ కిటికీ గుండా నేను లోపలికి వెళ్తాను. నేను పొట్టిగా సన్నగా ఉన్నాను కాబట్టి సులభంగా దూరిపోగలను. మీరు నన్ను పైకెత్తండి. వద్దు పద్మ, నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నాకేం కాదు. కాకతాళీయంగా దేవుడు నన్ను ఇందుకే పొట్టిగా పుట్టించాడేమో. అత్తగారిని కాపాడుకోవాలి. నన్నెత్తండి. వెంకట్రామయ్య, సూర్యం కలిసి పద్మావతిని పైకెత్తారు. పద్మావతి ఎంతో చాకచక్యంగా ఆ చిన్న కిటికీ గుండా లోపలికి దూరింది. పద్మావతి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చెక్క దూలంను తన చిన్న చేతులతో పక్కకు నెట్టేసింది. పద్మావతి తన సర్వశక్తిని వడ్డి అన్నపూర్ణమ్మను పక్కకు లాగింది. మరుక్షణమే ఆ పైన ఉన్న భారీ గంగాళం, రాళ్లు అన్నపూర్ణమ్మ కూర్చున్న చోట కుప్పకూలాయి. త్రుటిలో అన్నపూర్ణమ్మ ప్రాణాలు దక్కాయి. పద్మావతి లోపల నుంచి తలుపుకు అడ్డంగా ఉన్న బల్లను పక్కకు జరిపి తలుపు తీసింది. సూర్యం, వెంకట్రామయ్య లోపలికొచ్చి అన్నపూర్ణమ్మను, పద్మావతిని బయటకు తీసుకొచ్చారు. అన్నపూర్ణమ్మ ఒంటిపై చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. కాని ఆమె మనసులోని అహంకారం మాత్రం పూర్తిగా కరిగిపోయింది. తనను ఎగతాళి చేసిన ఆ పొట్టి కోడలే ఈరోజు తన ప్రాణాలు కాపాడిందని ఆమెకు అర్థమైంది. పద్మా, నన్ను క్షమించు తల్లి. నిన్ను పొట్టిదానివని, నా పక్కన నడవడానికి పనికి రావు అని ఎంతగా ఏడిపించాను. కాని ఈరోజు నీ ఆ పొట్టి రూపమే లేకపోతే ఆ కిటికీలో నుంచి ఎవరు వచ్చి నన్ను కాపాడేవాళ్ళు తల్లి. నా ప్రాణాలు ఈరోజు నీ భిక్షే. అత్తయ్యగారు, అలా అనకండి. దేవుడు ఎవరిని ఎలా సృష్టించినా అందులో ఒక కారణం ఉంటుంది. మీరు నా అత్తయ్యగారు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. చూసావా అన్నపూర్ణ, ఇంచుల లెక్కలు, పొడవుల పంతాలు ప్రాణాలు కాపాడవు. మనుషుల మధ్య ఉన్న ప్రేమే విపత్తులో తోడుంటుంది. మన కోడలు పొట్టిదైనా ఆమె గుణం మాత్రం ఆకాశమంత ఎత్తు ఉంది. అవునమ్మా, నా భార్య ఈరోజు మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పింది. అవునండి, ఈ రోజు నుంచి ఎవరైనా నా కోడల్ని పొట్టుకోడలంటే నేను ఊరుకోను. ఈమె నా ఇంటి మహాలక్ష్మి. రేపు జాతరలో నా కోడలు నాకంటే ముందే నడుస్తుంది. నేను ఆమె వెనక నడుస్తాను. అన్నపూర్ణమ్మ మాటలకు ఇల్లంతా నవ్వులతో, ఆనందంతో నిండిపోయింది. పద్మావతి తన గుణంతో, సమయస్ఫూర్తితో అత్తగారి మనసును గెలుచుకుని ఆ ఇంట్లో ఎనలేని గౌరవాన్ని పొందింది. కథలోని నీతి: మనుషుల అందం, అర్హత వారి శారీరక రూపంలోనూ పొడవులోనూ ఉండవు. వారి గుణంలో, సమయస్ఫూర్తిలో మరియు ఇతరులపై చూపే ప్రేమలోనే ఉంటాయి. రూపం చిన్నదైనా గుణం పెద్దదైతే లోకం గౌరవిస్తుంది.